ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్నా పసుపు ఉండాల్సిందే. ఔషధ గుణాలు కలిగి ఉన్న పసుపును మెడిసిన్ గా వాడతారు. వంటల్లో వాడే పసుపు లేని ఇల్లే ఉండదు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పసుపు సాగు విస్తీర్ణం ఓరుగల్లులో తగ్గిపోతోంది. ప్రతి ఏటా పసుపు సాగు చేసే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తున్నారు. పెట్టుబడి పెరగడంతో పాటు సాగు ఖర్చులకు తగ్గ రాబడి లేక నష్టాలతో రైతు పసుపు పంటకు దూరమవుతున్నాడు. దేశంలోని ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల్లో పసుపు ఒకటి. మందులు, రంగులు, సౌందర్య సాధనాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మన సంస్కృతిలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి కార్యక్రమంలో పసుపును ఉపయోగిస్తారు. వంటల్లోనూ పసుపుకు ప్రాధాన్యం ఉంది. చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు చేతులు, కాళ్ళు ఏదైనా ప్రమాదంతో తెగి రక్తం వస్తే పసుపు పెట్టేవాళ్ళు. ఇంటి గడపకు పసుపు పూసి పూజలు చేస్తారు. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే మన పెద్దలు పసుపును యాంటీబయోటిక్ గా గుర్తించి వాడేవారు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో గత కొన్నేళ్లుగా పసుపు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. పసుపు పండించడానికి రైతులు ఆసక్తి చూపించడం లేదు. వేరే పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసుపు పండించే రైతుల సంఖ్య తగ్గిపోతోంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో 3-4 ఎకరాలు పసుపు సాగు చేసిన రైతు ఇప్పుడు 1 ఎకరం వేయడానికి కూడా ముందుకు రావడం లేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏటా 100 ఎకరాల పసుపు సాగు తగ్గుతోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 2374 ఎకరాల్లో పసుపు పంట సాగు అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పసుపు సాగులో ప్రతి ఏడాది సాగు ఖర్చులు పెరగడం, దిగుబడి తగ్గడంతోనే రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఒకప్పుడు ఎకరం విస్తీర్ణంలో పసుపు పంట సాగు చేస్తే 50,000 వరకు పెట్టుబడి అయ్యేది. ఇప్పుడు విత్తనాలు మొదలు కూలీల వరకు పెరిగిన రేట్లతో పెట్టుబడి డబ్బులుగా మారి 1,00,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఇక్కడ విలేజ్లో గత 10-20 సంవత్సరాల కింద పసుపు ఒక్కొక్కలం ఇక్కడ 5 ఎకరాలు 6 ఎకరాలు పసుపు వేస్తున్నాం ఈ ఊళ్ళో. ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు కాబట్టి, బాగా పెరుగుతలేదు కాబట్టి, మాకు వర్కౌట్ అవుతలేదు కాబట్టి పసుపు వేస్తలేము ఇప్పుడు సరిగా. దానికి మళ్ళీ వేసినా కానీ వేరే వైరస్ వస్తుంది. దానికి వైరస్ వస్తాం కానీ మాకు వర్కౌట్ అవుతుందని మేము బంద్ చేసినాం. మాకు కింటన్కు అప్పుడు 2,500, 3,000 రూపాయలు అప్పుడు అమ్మేది. అప్పుడు 15 సంవత్సరాల కిందనే విత్తనం ఖరీదు కింటన్కి ఇప్పుడు దగ్గర 10,000 అవుతున్నాయి. ఒక కింటన్కి వచ్చేసి అంటే 6 క్వింటాలు 6-10 60,000 అవుతాయి ఒక ఎకరం అయినంటే. అంత ఇచ్చి రైతు ఏమంటే ఎక్కడి నుంచి వెళ్ళి చేస్తాడు, వేయలేడు కదా. ఇప్పుడు అంత విపరీతమైన ఖర్చులు భరించలేమైతే. 15 ఏళ్ల కిందట పసుపు క్వింటాలు 15 నుంచి 18,000 వరకు వచ్చేదని, ఆ టైంలో బంగారం 15,000కు తులం దొరికేదంటున్నారు రైతులు. పంట చేతికి వచ్చినప్పుడు బంగారం కొనుగోలు చేసేవాళ్ళమని అంటున్నారు. ఇప్పుడు పసుపు క్వింటాలు 10,000 దాటడం లేదు. కానీ బంగారం మాత్రం 1,00,000కు చేరువైందని అంటున్నారు. పెట్టుబడులు పెరిగినట్లుగా గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను గత ఒక 15 సంవత్సరాల నుంచి కంటిన్యూ పసుపు వేసేది. ఇప్పుడు పసుపు ఎందుకంటే పెట్టుబడి ఖర్చులు బాగా అవుతున్నది. కొత్త వెరైటీలు కూడా వస్తున్నాయి. దాంతో తగ్గట్టుగా దిగుబడులు బాగా అవుతున్నాయి. ఖర్చులు బాగా విపరీతంగా పెరగడం వల్ల దిగుబడులు అనేది తగ్గుతలేదు. మా విలేజ్లో మొత్తం మీద 200 ఎకరాలు 200-250 ఎకరాలు సాగులో చేసేది మేము పసుపు ఎప్పటికీ. ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలుసా, ఖర్చులు బాగా అవుతున్నాయి, రేటు ఉండలేదు. 2010లో ఏంటంటే ఒకసారి 9-10లో బంగారంకు సమానంగా ఉండే, అప్పుడు 16,000 తులం ఉంటే ఇది 16,000 కింటన్ ఉండే. అలా ఉన్నప్పుడు బాగుంటుంది అనుకుని మేము మొదలుపెట్టినాక ప్రతిసారి ఏంటంటే 1,000, 2,000, 3,000, 4,000, 6,000, 5,000 కూడా పసుపు అమ్మడం జరిగింది మాకు. అయితే ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు అవుతుంది, ఉడకబెట్టు ఖర్చులు అవుతుంది. దానివల్ల మాకు ఏంటంటే ఇబ్బంది ఖర్చులు కావడం వల్ల మేము పసుపుకు మనం వేయడానికి ముందుకు వస్తలేము. ఇప్పుడు ఇక్కడ ఒక రైతు తీసుకొచ్చిన మొన్న నిజామాబాద్ దగ్గర అంకాపూర్ దగ్గర మన ఒక రైతు దగ్గర కొనుకొస్తే 26,000 కింటన్ 26 క్వింటాల పసుపు 26,000 ఇత్తనం అయింది. మళ్ళీ 26,000 అంటే మళ్ళీ 26,000 ఖర్చు అవుతుంది. 2023లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,000 ఎకరాల్లో పసుపు సాగు చేస్తే ఈ ఏడాదికి అందులో 50% సాగు తగ్గిపోయింది. నిజామాబాద్ తర్వాత పసుపు మార్కెట్ గా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కేసముద్రం మార్కెట్ పేరు పొందింది. పసుపు పంటతో నష్టాలు రావడంతో అప్పుల పాలవుతున్నామని రైతులు చెబుతున్నారు.
మేము 10 సంవత్సరాల కింద 2-3 ఎకరాల పసుపు వేసినాము, మంచి పంట తీసినాము. అప్పుడు తక్కువ ధరలు ఉన్నాయి, తక్కువ ధరలు ఉన్నా మాకు వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు ధరలు ఈ ఖర్చులకు, అప్పుడు ఖర్చులు కూడా తక్కువ ఉన్నాయి. ఇప్పటి ఖర్చులకు ఇప్పటి ధరలకు మాకు వర్కౌట్ అవుతలేవు. అందుకే రైతులు వెనక ముందాడి పసుపు వేయలేకపోతాను. ప్రతి అవసరానికి దేవునికి పూజించుకున్నా, ఇంట్లో కూరల వస్తువులు వాడుకున్నా కానీ ఇది పసుపే అవసరం. కానీ దీన్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మార్కెట్కి పోయినాక ధర డౌన్ అయ్యే వరకు పెట్టుబడి కోల్పోయి పెట్టలేకపోతాను. భవిష్యత్తులో పసుపు పంట బాగుంటుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. పసుపు బోర్డు అమల్లోకి వస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కుతుందంటున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో సాగవుతున్న నూతన అధిక దిగుబడులు వచ్చే మేలు రకం వంగడాలు ఇక్కడి రైతులకు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. గత సంవత్సరం 211 ఎకరాలు ఉన్న పసుపు విస్తీర్ణం ఈ సంవత్సరం 2024-25లో 369 ఎకరాల వరకు సాగులోకి వచ్చింది. గతంలో చూసుకున్నట్టే 8-6-7 సంవత్సరాల క్రితం 5,000 ఎకరాలు 60,000 ఎకరాలు కూడా సాగింది. కొంత విత్తనం కొరత వల్ల మనకి ఈ సంవత్సరం విస్తీర్ణం కొద్దిగా తగ్గింది. సేంద్రియ పద్ధతుల్లో కనుక మనం పసుపు సాగు చేసినట్టయితే, ముఖ్యంగా కల్కుమిల్స్ మనకి ఎక్కువ శాతం ఉన్న రకాలను సాగు చేసినట్టయితే మనకి తక్కువ విస్తీర్ణం ఉన్నా కానీ మనకు మార్కెటింగ్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సేంద్రియ పదార్థాలకి ఎక్కువ డిమాండ్ ఉంది. తర్వాత మనకి ఈ పసుపు కూడా ఇప్పుడు రేటు కూడా మంచిగా వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ఆయిల్ పామ్ వేసుకొని అంతర్పంటగా పసుపు వేసుకోవచ్చు. తర్వాత పండ్ల తోటలు వేసుకుని కూడా అంతర్పంటగా పసుపు వేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి మామిడి కానీ, జామ కానీ, నిమ్మ ఇట్లాంటి తోటల్లో కూడా మనం పసుపు వేసుకోవచ్చు. కాబట్టి అంతర్పంటల కింద కూడా దీన్ని విస్తీర్ణాన్ని పెంచినట్టయితే రైతుకి పామాయిల్ వేసుకుంటే కూడా మనం 4,200 రూపాయలు మనకు అంతర్పంటలు కూడా రాయితీ ఇవ్వడం జరుగుతుంది. రైతుకు కూడా 3 సంవత్సరాల వరకు చేదుడు వాదోడుగా అదనపు ఆదాయం వస్తుంది. పసుపు పంట సాగు విస్తీర్ణం పెరిగేలా రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలంటున్నారు రైతు సంఘాల నేతలు. పసుపు పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ కు సంబంధించిన పరిశ్రమలను అభివృద్ధి చేస్తే పసుపు రైతులకు ఆదాయం పెరుగుతుందంటున్నారు.